మన సంతోషంగా ఉంటే ఏం చేస్తామండి? నవ్వుతామండి. ముందుగా నవ్వుతాం. ఎవ్వరు కూడా సంతోషంగా నవ్వకుండా ఆపుకోలేరండి. సంతోషంగా ఉంటే మనం నవ్వుతాం. వి స్మైల్. ఐ ఫర్మ్లీ బిలీవ్ క్యారీ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ఇట్ కాస్ట్ నథింగ్ కదండి. ఈజీ. అందరికీ కూడా దేవుడు ఇచ్చాడు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి. సో స్మైల్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, వి డాన్స్. కరెక్ట్. హ్యాపీ. చాలా సార్లు మనం సంతోషంగా ఉంటే ప్రియులారా, అందరి మధ్యలో కాకపోయినా కూడా ఒంటరిగా రూమ్ లో ఉన్నప్పుడైనా ఎగిరి గంతులు వేస్తాం. వెన్ యూ హ్యాపీ వి సింగ్ సాంగ్. వావ్, ఐఎమ్ ఎ ఫర్మ్ బిలీవర్ ప్రియులారా. సంతోషకరమైన పాటలు మనము పాడుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. ఈ జాయ్ అనేటువంటిది ఇట్స్ సచ్ ఎన్ ఎనర్జీ. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుట వలన మనము బలము పొందుదుము. ఇంకా ఏమంటున్నాడండి? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోవాలంటే బేసిక్ గా నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది సంతోషంగా ఉండటం. మనం సంతోషంగా ఉంటే వెన్ యూఆర్ జాయ్ఫుల్ విల్ బి సో వెరీ హెల్తీ అండ్ విల్ సో బి హ్యాపీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, యు సీ బీయింగ్ జాయ్ఫుల్ ఇస్ ఎ చాయిస్. మనం ఏ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటాము, ఏ విధంగా మనం పలానా దుస్తులు వేసుకోవాలనుకుంటాము, ఏ విధంగా మనం ఒక నిర్ణయం చేస్తామో, అదే విధంగా ఇట్స్ ఎ చాయిస్ టు బి హ్యాపీ. గాడ్ ఆల్వేస్ గివ్స్ హిస్ చిల్డ్రన్ ద జాయ్. దేవుని యొక్క మాటలు అంటూ ఉంది దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. రేమండ్ చర్చ్లో ప్రియులారా, వి డోంట్ బిలీవ్ మనం పరిశుద్ధులము దేవుని బిడ్డలం అంటే సీరియస్గా ఉండాలి, లేకపోతే నవ్వకుండా ఉండాలి, మనము నవ్వితే పరిశుద్ధ పోతుంది, లేకపోతే ఆనందంగా ఉంటే వి లూజ్ అవర్ హోల్. నో 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 నో. సీ, హీఈస్ ఎ జాయ్ గివర్. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. హీఈస్ ఎ జాయ్ గివర్. రాత్రి ఏడుపు ఉండినను మనము ఉదయం ఆయన మనకు సంతోషాన్ని కలిగిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మనందరం కూడా హ్యాపీగా ఉండాలని ఆయన అంటూ ఉన్నాడు. జాన్ చాప్టర్ 10 verse 10 says, I have come to give you life and life in abundance. నేను జీవం ఇవ్వటానికి, జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చి. ప్రియులారా, సమృద్ధి అనే జీవితం కలిగి ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండకుండా ఉండలేమని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.